వెల్కమ్ ఓట్ 2019 హెచ్ఎంటీవీ ఓట్ 2019కి స్వాగతం. సాదిక్ ఉన్నారు మా ప్రతినిధి. తెలంగాణలో ఎలక్షన్స్ ముగిశాయి, ఎన్నికల సమయం ముగిసింది. 5 గంటలకు కేవలం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. సాదిక్, మీరు కంట్రోల్ రూమ్లో ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ రూమ్లో ఉన్నారు. అక్కడ ఉన్న తాజా సమాచారం ఏంటి? మనకి ఇప్పటిదాకా మీరు ఇంతకుముందు అందించినట్టు 3 గంటల వరకే దొరికి నాకు పోలింగ్ శాతం వచ్చింది. ఇంకా కొత్త ఏమైనా వచ్చాయి మీ దగ్గర? డీటెయిల్స్, పూర్తి విశేషాలు ఏంటి? 17 పార్లమెంట్లో కేవలం అంటే నిజామాబాద్ మినహా మిగతా పార్లమెంటు ఎన్నికల అంటే సెగ్మెంట్లో ఎన్నికలు పోలింగ్ ముగిసింది. ఇంకో గంట పాటు కూడా నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో జరగనుంది సార్. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ప్రశాంతంగా కొనసాగుతుంది. 3 గంటల వరకు మాత్రమే మనకు సమాచారం ఉంది. ఇప్పటికే చెప్పాము మనము 57% అంటే మొత్తం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 58.95%గా పోలింగ్ నమోదైంది. 5 గంటల వరకు ఎంత జరిగిందో దానిపైన కూడా ఇప్పటికే సమాచారం రాకపోవచ్చు. ఇంకొక హాఫ్ అన్ అవర్ నుంచి 45 నిమిషాలు పడుతుందని కూడా సిఓ వర్గాలు చెప్తున్నాయి. అయితే పర్సంటేజ్ మాత్రం కొంచెం 55 వరకు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే 5 గంటల వరకు అంటే ర్యాండమ్గా చూసుకుంటారు సార్ దీన్ని. ఆ తర్వాత ఇంకా మిగతా సంబంధించినటువంటి ఓటర్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా క్యూ లైన్లో ఉంటారు. వారి యొక్క ఓటు కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేపథ్యంలో కొంత పెరిగే అవకాశం కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ చూసినట్టయితే 60% పైగా కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లాలో మాత్రం మరో గంట పాటు కూడా ఎక్స్టెండ్ చేశారు. అందుకోసం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. మన దగ్గర రెండు ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి సార్. అంటే 3 గంటల వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంది, 2014లో పార్లమెంటు ఎన్నికల్లో జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. మనం దీనిపైన చర్చించుకున్నట్లయితే 2014లో ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన దాంట్లో 76.15%గా అప్పుడు నమోదైంది. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత అటు అసెంబ్లీ పార్లమెంటు 2 ఎన్నికలు జరిగిన నేపథ్యంలో భారీ స్థాయిలో కూడా ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత పెద్దపల్లిలో 71.95% 2014 నమోదైంది. ఆ తర్వాత కరీంనగర్లో సాదిక్ మళ్ళీ ఎందుకంటే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్లో తెలంగాణకు సంబంధించినటువంటి నిజామాబాద్ మినహా మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల రిజల్ట్స్ పోలింగ్ పర్సెంటేజ్ మీ దగ్గరకు వస్తుంది. మళ్ళీ మీ దగ్గరికి నేను వస్తాను సాదిక్. అప్పటిదాకా అంత లోపల నాతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. నాతో పాటు టీఆర్ఎస్ నుంచి క్రిష్, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ నగేష్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి రాజేష్ అండ్ జనసేన నుంచి శ్రీధర్ మాతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా శ్రీధర్, మీతోనే వస్తాను నేను. జనసేన ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అద్భుతంగా చేస్తామని అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఓటింగ్ సర్లీ చూస్తే ఎలా ఉంది? మార్పు ప్రజలు కోరుకుంటున్నారు. మార్పు ఏ విధంగా ఉంటుంది వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. ఏదో కొత్త పార్టీ కాబట్టి జనసేన కొత్త సిద్ధాంతాలతో వచ్చారు కాబట్టి నవనాయకత్వం, యువ నాయకత్వం, యంగ్ ఓటర్సే కాదు యంగ్ క్యాండిడేట్స్ ఇవ్వడం కానీ దానివల్ల రిపర్కషన్స్ ఏ విధంగా ఉంటుందో వీ నీడ్ టు వెయిట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అసాధారణంగా ఒక ముఖ్యమంత్రి వెళ్ళేసి ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈవీఎంలపైన అనుమానాలు ఉన్నాయని చెప్పేసి. ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా కానీ ఈవీఎంలు మొరాయించినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మీ పార్టీ ఈవీఎంలో ఎలక్షన్ జరిగిన తీరు, దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారు బ్లాంకెట్గా బ్లేటెంట్గా చేస్తారు వ్యాపారం కానీ రాజకీయ వ్యాపారంగా మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారును ప్రమోద్ మహాజన్ అని చెప్పి వినికిడి. దీస్ ఆర్ ద 2 స్టాల్వర్డ్స్ హూ స్టార్టెడ్ పోల్ మేనేజ్మెంట్ కానీ పోల్ మిస్మేనేజ్మెంట్ కానీ అని చెప్పి చెప్పుకుంటారు. అంతకు ముందర ఉపేంద్ర గారు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. బట్ లాస్ట్ రిసార్ట్ ఏ విధంగా నిజంగా 30% పోలింగ్ మెషిన్స్ పనిచేస్తున్నాయంటే మరి యూనిట్ స్క్రాప్ ఆంధ్ర ఎలక్షన్స్ కంప్లీట్లీ. అండ్ మొత్తం నెంబర్స్ అని చేసి ఇనిషియల్గా ఏదో నెంబర్స్ ఇచ్చినా కూడా 92,000 ఓటింగ్ ఈవీఎం మెషిన్స్ ఉంటే అరౌండ్ 346 అని చెప్పి ఎలక్షన్ కమిషన్ 285 చెప్పింది ఫస్ట్. 2-3 సార్లు చెప్పారు. అండ్ ఇంకా రావచ్చు కూడాను అన్నారు. పలు కాన్స్టిట్యున్సీస్లో రిపీటెడ్గా మార్నింగ్ 7 నుంచి 11 o'clock వరకు కూడా ఈవీఎం మెషిన్ పనిచేయని స్థితి కూడా చాలా చోట్ల ఉన్నాయి. ఈవీఎంలు పనిచేయకపోవడం సాధారణమే. అంటే ఎక్కడ ఎలక్షన్ చేసినా కానీ ఎంతో కొంత కొన్ని ఈవీఎంలు అయితే సరిగ్గా స్టార్ట్ అంత మాత్రాన జనసేన ఈజ్ నాట్ టాకింగ్ లైక్ తెలుగుదేశం వాయిస్. జనసేన ఈజ్ సేయింగ్ దట్ ఈవీఎం మెషిన్స్ ఇబ్బంది పెడుతున్నాయి, దానివల్ల ప్రజలు కొంత ఇబ్బంది కలిగింది అండ్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ ప్రాపర్లీ టేకెన్ కేర్ ఆఫ్. ఏదైతే మాక్ పోలింగ్ అన్నది, చెకింగ్ అన్నది ఎంత టెక్నాలజీ ఎంత ఏది ఉన్నా కూడా ఇట్ షుడ్ హ్యావ్ బీన్ ప్రాపర్లీ మచ్ బెటర్లీ ఆర్గనైజ్డ్ బై ఎలక్షన్ కమిషన్ అంటాం. అండ్ పలు క్యాండిడేట్లకి ఇబ్బంది కలిగింది. ఒక ఆయన శ్రీకాకుళంలో ద క్యాండిడేట్ హిమ్సెల్ఫ్ బొగ్గు సంబడి క్యాండిడేట్, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన వెళ్ళి ఆ విలేజ్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఆ విలేజ్ పోలింగ్ బూత్కి వెళ్తే పోలింగ్ బూత్లు తాళం వేసుకుని ఉన్నారంట. ఐ డోంట్ నో ద రీజన్. లాస్ట్ 2 hours నుంచి ఆ పోలింగ్ బూత్కే తాళం వేసి ఉన్నారంటే విజువల్స్ అన్నీ కూడా బయటకు వచ్చినాయి.
2-3 చోట్ల అయితే దెబ్బలు తగిలినాయి, 2-3 చోట్ల ఒక వైసీపీ 2 ఎమ్మెల్యే క్యాండిడేట్లకి దెబ్బలు తగిలినాయి, టీడీపీ స్పీకర్ గారికి వ్యతిరేకత వచ్చింది, అండ్ 2 తాడిపత్రిలో వెల్ నోన్ జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆ విధంగా చేసేవారు, ఇప్పుడు టీడీపీకి వచ్చింది అదే విధంగా చేస్తున్నారు. సో అలాంటి కాన్స్టిట్యున్సీస్, అలాంటి ఇష్యూస్ కొంచెం ఇంకా బెటర్గా ఆర్గనైజ్ చేయవలసింది. అంటే మా దగ్గర సమాచారం అందిన వరకు ఇప్పటికీ 2 పొలిటికల్ అంటే రాజకీయ పార్టీలు ఏవైనా కానీ 2 చనిపోయారు. అదే అది ఒకే కాన్స్టిట్యున్సీలో ఒకరు చిత్తూరు నుంచి, ఒకరేమో అనంతపూర్ నుంచి. అనంతపూర్లోనే 2 చనిపోయారు. అంటే ఒకరు అంటే 2 సమాచారం వచ్చింది మిగతా దగ్గర, కానీ ఒకరు మాత్రం తిరుపతి, చిత్తూరు కాన్స్టిట్యున్సీలో కూడా 2-3 కాన్స్టిట్యున్సీస్ పట్టులో ఎమ్మెల్యే క్యాండిడేట్ సికే బాబు హాస్పిటల్ జాయిన్ అయిపోయారు, అటాక్ జరిగింది. సో ఇలాంటివి ఉన్నావు ఏంటంటే జనరల్లీ కొంత డౌట్ఫుల్ ఉంటుంది. జనసేన వీ బిలీవ్ పాలిటిక్స్, వీ బిలీవ్ కాన్స్టిట్యూషన్, వీ బిలీవ్ ఎలక్షన్ కమిషన్, వీ బిలీవ్ ఓటింగ్ మెషిన్స్. చంద్రబాబు నాయుడు లాగా ఓడిపోయినప్పుడు ఈవింగ్ మెషిన్ చెప్పేసి గెలిస్తేమో అంత బ్రహ్మాండంగా ఉన్నదా టైప్ జనసేన ఉండదు. ఒక విషయం రాజేష్ గారు, చూపేమో ఈవీఎంల మీద, కానీ అనుమానం మొత్తం బీజేపీ పైన. చంద్రబాబు నాయుడు మీరే వెనకాల నుంచి చూపిస్తున్నారు. ఇదే ఈవీఎంస్తోనే 2014 చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. అప్పుడు మీరు ఉన్నారు కదా పక్కన. కాబట్టి అంటే ఎవరున్నా కూడా ఇప్పుడు ఇప్పుడు ఈవీఎంలు అనేది మేము తీసుకురాలేదు. ఈవీఎంలు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇంట్రడ్యూస్ చేసింది, దాన్ని మనం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు వారు ఓడిపోతున్నారు కాబట్టి ఇంక ఏదో సాకులు వెతుక్కోవాలని చెప్పేసి ఈవీఎంల మీద నెపం నెట్టేస్తే ఎట్లా అండి? ఇప్పుడు వాళ్ళకి కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి. ఆ మీడియా ఛానల్లో ఉదయం మనకి 1 వరకు ఇదే గోల, ఈవీఎంలు పని చేస్తలేవు, ఈవీఎంలు అట్లా చేస్తారా ఇట్లా చేస్తారు. అది సర్వసాధారణం అండి. 90,000 మిషన్స్ ఉపయోగించినప్పుడు ఒక 300 ఈవీఎంస్ ఆ టైంలో పని చేయకపోతే వాటిని ఇమీడియట్గా మార్చారు. అంటే మొత్తం అసలు ఈవీఎంలే పనిచేస్తున్నారు, అసలు ఎలక్షనే అవుతలేదు అనే విధంగా ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఓటమి తప్పదు అనే ఒక భయంతో ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. లేకపోతే నిన్న ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి నిన్న రచ్చ చేయడం ఏంటండి? ఇప్పుడు పొలిటికల్ లీడర్ ఎప్పుడు కూడా లాస్ట్ 3 days 4 days చాలా వాల్యుబుల్గా ట్రీట్ చేస్తారు. అలాంటి టైంలో ఈయన పోయి ఎలక్షన్ కమిషన్ దగ్గర రచ్చ చేస్తున్నాడంటేనే అర్థమవుతుంది హీఈస్ గోయింగ్ టు లూజ్ వెరీ బ్యాడ్లీ. అది ఈరోజు అక్కడ అందరు ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఉద్యోగస్తులు కూడా ఇన్ని రోజులు చంద్రబాబుకు వంత వాడినటువంటి ఉద్యోగస్తులు, పోలీసులు కూడా ఈరోజు వారికి వ్యతిరేకంగా వ్యవహరించినట్టు మాకు రిపోర్ట్ ఉంది. జనరల్ ఏంటంటే ఎలక్షన్ కమిషనర్ కానీ ప్రభుత్వ వ్యవస్థలు కానీ ఇంపార్షియల్గా ఉన్నాయా లేవా అన్నది కూడా అనిపించాలి. సో వాళ్ళు ఉన్నారు అని చెప్పి బీజేపీ చెప్పినంత మాత్రం అలా లేరు అని ప్రగాఢంగా అందరికీ అనిపిస్తున్నది. యాజ్ ఈ రైట్లీ సెడ్, ఒక చంద్రబాబు నాయుడు, ఒక సీఎం మాకు అపోజిషనే, బట్ స్టిల్ వీరన్న విధంగానే లాస్ట్ 3 days సో క్రూషియల్ కదా, అలాంటిది పాలిటిక్స్ను క్యాండిడేట్లను ఇవన్నీ చూసుకోకుండా మా దగ్గరకు వచ్చి ధర్నా చేయడం, అంటే మా దగ్గర అంటే ఎలక్షన్ కమిషన్ ధర్నా చేస్తున్నాడు, వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ అంటే యూఆర్ ఫోర్సింగ్ హిమ్ టు కమ్ దేర్. అది చంద్రబాబు నాయుడు గారు తెలివితే ఎట్లా ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు మిస్యూజ్ చేసుకుంటున్నా ఉండొచ్చు, లేకపోతే బీజేపీ స్పాన్సర్డ్ యాక్టివిటీస్ వల్ల ఆయనకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ విధంగా స్పందిస్తున్నారని లెట్ పీపుల్ విల్ డిసైడ్. ఇప్పుడు స్వతంత్ర సంస్థ కదా, అది మేము తీసుకొచ్చినటువంటి సంస్థ కాదు, ఈవీఎంలు మేము తీసుకొచ్చినటువంటి చేశారని కాదు. సిబిఐ స్వతంత్ర సంస్థని, ఐటీ స్వతంత్ర సంస్థని, ఎలక్షన్ కమిషన్ సంస్థలే, దాని మీద డౌట్ ఏమీ లేదు. కానీ ఇప్పుడు మేము మిస్యూజ్ చేస్తున్నట్టు ఏం ప్రూఫ్ ఉన్నది మీ దగ్గర? ఊరికనే మాట్లాడడం తప్ప, ఇప్పుడు ఊరికనే మిస్యూజ్ చేస్తున్నట్టు మాట్లాడడం తప్ప వాట్ ప్రూఫ్ డూ యూ హ్యావ్? క్రిష్ మీరేమంటారు? అంటే ఒకటండి, అంటే తెలంగాణలో మాత్రం ఈవీఎంల మీద మొత్తం గొడవ అంతా లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు జరిగిపోయినాయి. ఈసారి ఎవరేం మాట్లాడలేదు, అని నడిచిపోయింది ఈసారి. కానీ సేమ్ ఇంతకంటే ఇంకా అగ్రెసివ్ క్యాంపెయిన్ అగేన్స్ట్ ఈవీఎంస్ ఆంధ్రలో స్టార్ట్ అయింది. అవును, అంటే ఒకటి అనుమానాలు ప్రతిసారి లేవనిస్తున్నారు. ఇప్పుడు మొరాయింపు ఎందుకు జరుగుతుంది, ఎందుకు టెక్నికల్ అంశంస్ ఇంకా ఇవి కంటిన్యూ అవుతున్నాయి అనేది మాత్రం ఉన్నది. ఈరోజు అంటే మార్నింగ్ జాతీయ ఛానల్ టైమ్స్ నోలో కూర్చున్నప్పుడు కూడా ఆ కరెస్పాండెంట్ లైవ్లో చూపెడుతున్నప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక 700 ఓటర్స్ వాళ్ళు లైన్లో నిలబడి ఉన్నారు, దాదాపు 2-3 గంటల డిలే. అవును, అది జరిగింది. ఎందుకు అంటే చూసాం. సో అంటే ఒకటి ఇప్పుడు మేమంటున్నది ఒక ప్రాంతీయ పార్టీగా, మేము ప్రాంతీయ పార్టీగా ఈరోజు అనేది ఇదే, కేంద్ర ప్రభుత్వాలు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎంత వాళ్ళకు సొంత ప్రాతిపదిక వాళ్ళ ప్రతిపత్తి ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వాల నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, బడ్జెట్ కానివ్వండి, ఎలక్షన్ లాస్ కానివ్వండి, ఎలక్షన్ రిఫార్మ్స్ కానివ్వండి, ఇవన్నిట్లో కూడా ఒక్క నిమిషం శ్రీధర్ గారు, ఒక్క నిమిషం శ్రీధర్ గారు, ఒక్క నిమిషం. మరి మీ సమయం వచ్చినప్పుడు మీరు మొత్తం చెప్పండి, మేము మాట్లాడేటప్పుడు కూడా ఎందుకండి, తర్వాత మీరు చెప్పండి, మీరు మాకు నేర్పించకండి శ్రీధర్ గారు, నన్ను మాట్లాడినివ్వండి.
శ్రీధర్ గారు ప్లీజ్ డోంట్ బుల్డోజ్. అరే ఇది కూడా ఒక డిబేట్ లాగా పెట్టాలి నాని. బూత్ మాట్లాడుతూ ఉంటే ఎలాగ ఒప్పుకుంటాం? అందరూ చదువుకున్న వాళ్ళం కదా. కేంద్ర ఎలక్షన్ ప్రభుత్వం కమిషన్ కంటింజెన్సీ ఫండ్స్ నుంచి అయ్యా శ్రీధర్ గారు మీరు ఒక్కరే మేధావి అని అనుకోకండి. బూత్ మాట్లాడుతుంటే ఏం చేస్తాం? ఓకే, ఓకే. తప్పు మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తాం? We are all educated వినే people. ఓపిక పెట్టుకోండి శ్రీధర్ గారు. మీరు ఒక్కరే మాట్లాడాలంటే 1-to-1 పెట్టుకోండి. 1-to-1 కాదు. మిగతా వినండి నేనేం ప్లీజ్. మాట్లాడలేదు కదా. అరే అన్నిట్లో మీరు అందరిలో ఆయనలో మీరు ఇంటర్ఫియర్ కావాలి. ఐ వాంట్ టు ఇంటర్ఫియర్. ఒక్క నిమిషం మాట్లాడివ్వండి. మేము అనేది ఏంటిదంటే కేంద్ర ప్రభుత్వాలు ఈ రోజు ఎలక్షన్ కి పెట్టాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టలేదు. ఎందుకు జరుగుతుంది? ఎవరు చేయాలి మరి? బాధ్యత ఎవరిది? హూ ఇస్ ఓనింగ్ అప్ ద రెస్పాన్సిబిలిటీ? ఈరోజు ఓటర్కి ఇబ్బంది జరుగుతున్నది అంటే అది రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో లేదు కదా ఎలక్షన్ కమిషన్. సో ఖచ్చితంగా రిఫార్మ్స్ జరగడంలో ఈ మెసేజ్, ఎందుకంటే వీఆర్ ఇన్ ద మోడ్ వెన్ ద గవర్నమెంట్స్ ఆర్ యాక్చువల్లీ థింకింగ్ ఆఫ్ 1 నేషన్ 1 పోల్. ఆర్ వి రెడీ? ఉన్నామా మనం సిద్ధంగా? ఈరోజు 1 నేషన్ 1 పోల్ కాకపోయినా ఒక సంవత్సరం ముందు చర్చ జరిగింది కదా. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలను, అన్ని ప్రభుత్వాలను, రాష్ట్ర ప్రభుత్వాలను అడిగింది 1 నేషన్ 1 పోల్ పోదామా అనేసి. ఒప్పుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు, ఇలాంటి వద్దనే వాళ్ళు ఉన్నారు. మీ పార్టీ ముందే అసెంబ్లీ అయిపోయి దీన్ని వదిలేసినట్టు. అబ్సల్యూట్లీ. అంటే సరే దాంట్లో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కానీ ఒకటి అనుమానాలు ఇంకా ప్రజల్లో ఉన్నది. ఆ అనుమానాలను నివృత్తి చేయడం బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ పార్టీది, ప్రతి ఒక్క ప్రభుత్వం. మెదక్ లో మా రిపోర్టర్ రెడీగా ఉన్నారు. నగేష్ గారు మీ దగ్గరకు వచ్చే ముందు నేను మెదక్ ఒకసారి వెళ్లాల్సి వస్తుంది. మెదక్ లో యోగానంద్ రెడ్డి ఉన్నారు. యోగా, ఏంటి పరిస్థితి అక్కడ? ముగిసిపోయింది. దాదాపుగా ఉదయం నుండి చాలా మందకోడిగా పోలింగ్ జరిగినప్పటికీ సాయంత్రానికి పుంజుకున్నట్టు కనబడుతుంది. 3 గంటల్లో గడిచే సమయానికే జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 63% పోలింగ్ పూర్తయింది. మెదక్ పార్లమెంట్ పరిధిలో 63% పోలింగ్ పూర్తయింది. మెదక్ పార్లమెంట్ పరిధిలో 62% పోలింగ్ పూర్తయిన పరిస్థితి ఉంది. మొత్తం మీద అంతటా కూడా చాలా ప్రశాంతంగా జిల్లా 2 పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చాలా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది. ప్రధానంగా ఎర్రవల్లిలో చింతమడకలో సిద్దిపేట మండలం చింతమడకలో కేసీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా సిద్దిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి. మొత్తం మీద చిన్న సంఘటనలు కూడా ఎక్కడ కూడా జరగలేదు. కేవలం ఒక వెల్దుర్తి మండలంలో గ్రామంలో అభివృద్ధి జరగలేదని చెప్పేసి ఒక విలేజ్ లో ఆ పోలింగ్ ను గ్రామస్తులు బహిష్కరించడం జరిగింది. కానీ ఎన్నికల అధికారులు వాళ్ళకు సర్ది చెప్పడంతో తిరిగి సజావుగా పోలింగ్ జరిగే పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల ప్రధానంగా పటాన్చెరు నియోజకవర్గంలో, అదేవిధంగా మెదక్ నియోజకవర్గంలో కొన్ని చోట్ల ఈవీఎం మొరాయించడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో కూడా ఈవీఎం మొరాయించడంతో దాదాపు 1-2 గంటల పాటు పోలింగ్ ఆగిపోయిన పరిస్థితి ఈ ఎన్నికల్లో కనబడింది. ఓకే, థ్యాంక్ యూ యోగానంద్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను.